నమస్తే ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రజతోత్సవ సారంభం బీఆర్ఎస్ సన్నద్ధం. ఏప్రిల్ 27తో గులాబీ పార్టీకి 24 ఏళ్లు పూర్తి. 25వ ఏట ప్రవేశించనున్న తెలంగాణ ప్రజల పార్టీ. భారత చరిత్రలోనే వినూత్న రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ ముద్ర. తెలంగాణే జెండా. ఈ ప్రాంత ప్రయోజనాలే ఎజెండాగా ముందుకు. ముళ్లబాటలో నడిచి స్వప్నించిన రాష్ట్రాన్ని సాకారం చేసిన కేసీఆర్. 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం. 10 ఏళ్లు పరిపాలన పథం. పార్టీ ఆవిర్భావ రజతోత్సవ ప్రారంభ వేడుకలకు బీఆర్ఎస్ సమయయుక్తం. బీఆర్ఎస్ పార్టీ 24 ఏట నుండి 25 ఏట అడుగు పెడుతున్న వేళన ఎక్కడికక్కడ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ. బహిరంగ సభపై సమాలోచన. ఈ నెలాఖరులో జరుపుదామా, ఏప్రిల్ చివరన సెప్టెంబర్లో అధ్యక్ష ఎన్నికల వేళ నిర్వహిద్దామా? బహిరంగ సభపై బీఆర్ఎస్ ముఖ్య నేతల చర్చలు. త్వరలో జరిగే కార్యవర్గ సమావేశంలో నిర్ణయం. బీఆర్ఎస్ అధ్యక్ష పదవి చేపట్టాలి కాబట్టి అది, మరియు సెప్టెంబర్ అధ్యక్ష పదవి ఉన్న సమయంలో ఈ నెలల బహిరంగ సభ నిర్ణయిద్దామా, లేక వచ్చే నెలన, లేక సెప్టెంబర్ వరకు ఆగుదామా అని ఆలోచనలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ ముఖ్య నాయకులను పెట్టి చర్చించడం జరుగుతుంది. స్థానికం వాయిదా. జూలై వరకు ఎన్నికలు లేనట్టే. కులగణన రీసర్వేతో మళ్లీ మొదటికి. గణాంకాలపై మార్చిలో అసెంబ్లీ చర్చ. ఆ వెంటే వరుసగా వార్షిక పరీక్షలు. 42% రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించేదాకా ముందుకెళ్లలేని పరిస్థితి. స్థానిక ఎన్నికలు పెడతానని ఇప్పటి వరకు స్థానిక ఎన్నికల గడువు కూడా సంవత్సరం దాటి కూడా ఇప్పటి వరకు స్థానిక ఎన్నికలపై కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు వచ్చే నెలలో పెడతానని మళ్ళీ జూన్ వరకు తెచ్చే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే ఇంత అధ్వానంగా స్థానిక ఎన్నికలు సంవత్సర కాలం పూర్తయినాక కూడా ఇంకా అధికారులతోనే నడుపుతున్న గ్రామ పంచాయతీ. ఇప్పటి వరకు కూడా ఎలక్షన్లకు పోవాలంటే భయాందోళన ఉన్న కాంగ్రెస్ పార్టీ. అంటే కులగణన కూడా పూర్తి స్థాయిలో చేయక బీసీలు ఎక్కడికక్కడ తిరగబడడం వలన మళ్ళా రిజర్వేషన్ల పూర్తి అయినాకనే స్థానిక ఎన్నికలకు పోతాం. మరి పథకాలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేక ఎక్కడికక్కడ గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాని పరిస్థితుల వారు మళ్ళీ జూన్ వరకు వాయిదా వేసే పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వచ్చే నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్ ఎగ్జామ్స్ మరియు 10th ఎగ్జామ్స్ ఉన్న వేళన అప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ జూన్ జూలై వరకు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలియజేస్తుంది. 16 నుంచి రీసర్వే. 28 వరకు మరోసారి కులగణన నిర్వహిస్తాం. ఇప్పటి వరకు పాల్గొని వారికి అవకాశం. 3 పద్ధతుల్లో కుటుంబాల వివరాల నమోదు. టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే అధికారులు వస్తారు. మండల ఆఫీసులో అందుబాటులో ఉంటారు. ఆన్లైన్లోనూ నమోదుకు అవకాశం కల్పిస్తాం. మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో చర్చిస్తాం. ఓబీసీలకు 42% రిజర్వేషన్లపై చట్టం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి. సర్కార్ మెడలు వంచిన బీఆర్ఎస్. ఎక్కడికక్కడ ప్రతిపక్ష లీడర్లు మరియు బీసీ సంఘ నాయకులు మరి ఎక్కడికక్కడ ధర్నా చేయడం మరియు ప్రతిపక్షాలు నిలదీయడం వలన మళ్ళా రీసర్వేకు తల వంచిన గవర్నమెంట్. ఇది బీఆర్ఎస్ చేసిన ప్రతిపక్ష లీడర్లు చేసిన ధర్నా వల్లనే కాంగ్రెస్ పార్టీ తల వంచి మళ్ళీ రీసర్వేకు ముందడుగు వేయడం జరిగింది. ఎక్కడికక్కడ రీసర్వే నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ నెల 28 వరకు గడువు ఇవ్వడం జరిగింది. మరియు మీరు అందుబాటులో లేని వారు మరియు ఇదివరకు పాల్గొనని వారు కూడా ఈ రీసర్వేలో పాల్గొనవచ్చు. మరియు ఇది 3 పద్ధతిలో ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు, మరి మండలంలోనే వారు ఆఫీసులో ఉంటారు. మీరు కాల్ చేస్తే మీ దగ్గరికి సర్వేకి వస్తారు. మరియు లేని వారు కూడా ఇప్పుడు పాల్గొనవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ విజయం అంతా ప్రతిపక్ష లీడర్లదే. అంటే గవర్నమెంట్ చేసిన పనిని ఎక్కడికక్కడ బీసీల పక్షాన ఉండి నిలదీయడం వలన మళ్ళీ రీసర్వేకు మొగ్గు చూపిన కాంగ్రెస్ పార్టీ. అంటే ఎప్పుడైనా ప్రతిపక్ష లీడర్లు గట్టిగా ఉండాలి. ప్రతిపక్ష పార్టీ మద్యంపై మహిళల పోరు. మద్యం అమ్మకాల అరాచకంపై మహిళలు తిరగబడ్డారు. ముబ్బండి బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతున్న నేపథ్యంలో నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు మహిళలు పోరాటానికి దిగారు. గ్రామంలో మద్యం సేవించుతున్నారు. అమ్మితే 1,00,000, తాగితే 20,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఎక్కడికక్కడ మహిళలు కూడా ఆ విలేజ్లో ఎక్కువ శాతం మద్యానికి బానిసైలు కాబట్టి మీరు కనుక ఇక్కడ మద్యం అమ్మినా తాగినా 20,000 జరిమానా, మరియు మద్యం అమ్మితే 1,00,000 రూపాయల జరిమానా అని తీర్మానించడం జరిగింది నల్గొండ జిల్లాలో. 1000 మొక్కలు నాటిన కడియం రైతులు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని వేడుకలు. హాజరైన రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ కుమార్. కడియం రైతులు 1000 మొక్కలు నాటడం జరిగింది. మరియు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 1000 మొక్కలు నాటడం జరిగింది. దీనికి అధ్యక్షన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కూడా హాజరై 1000 మొక్కలను నాటడం జరిగిందని తెలియజేస్తున్నాం.
మరో రైతు ఆత్మహత్య, సాగు కలిసి రాక మనస్తాపం. మహబూబాబాద్ జిల్లాలో అప్పుల భారంతో బలన్మరం. ఇప్పటికి రాలిన మట్టి పూలు 425. మల్లో రైతు ఆత్మహత్య పాలవడం జరిగింది. మహబూబాబాద్‌లో మల్లో రైతు ఆత్మహత్య కావడం వలన 425కు చేరడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే సంవత్సర కాలం పూర్తయిన వేళలా 425 మంది రైతులు మరణించడం జరిగింది. ఎందుకంటే పెట్టుబడి సాయం అందక, భరోసా అందక, పంట దిగుబడి రాక ఎక్కడికక్కడ మనస్తాపానికి చెంది అప్పుల పాలై రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరిపై ఒక దృష్టి సారించి వీరు ఆత్మహత్యలు చేసుకోకుండా భరోసా ఇవ్వాలి మరియు తగిన సమయంలో భరోసా అందియాలని తెలియజేస్తున్నాం. లేని పక్షాన ఇలానే రోజుకో రైతు చనిపోతాడు. ఈ చనిపోయిన రైతు ఉసురు కాంగ్రెస్ పార్టీకి ఎట్టకేలకు తాకుతుందని తెలియజేస్తున్నాం. దయచేసి రైతుల పక్షాన మీరు ఉన్నందుకు రైతులకు భరోసా ఇచ్చి వారి బాధలను తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది. రైతులపై మంత్రి కోమటిరెడ్డి జులుం. మిమ్మల్ని ఇక్కడికి ఎవడు రమ్మన్నాడు? మీ ఎమ్మెల్యేని తీసుకొని రమ్మన్న మంత్రి. అవమాన భారంతో వెందిరిన మల్లెపల్లి భూ నిర్వాసితులు. ఎక్కడికక్కడ భూ బాధితులు కూడా ఎమ్మెల్యే మంత్రి దగ్గరికి పోతే ఇలా మాట్లాడడం ఎంతవరకు న్యాయం? కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి పోతే మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు? ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ జనం కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని కోరడం జరుగుతుంది.